మా స్కూల్ ఏజ్లో అయితే ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే అంటే ఏం తెలియదు. స్కూల్లో 2 times జెండా వందనం జరుగుతుందని తెలుసు. అందరం జెండా వందనం అనే అనుకునేటోళ్ళము. ఆ జెండా వందనం అనే అనుకునేటోళ్ళము. జెండా వందనం రోజు కన్నా జెండా వందనం రేపనంగా చూడాలి. స్కూల్లో ఆడవిడి మామూలుగా ఉండేది కాదు. ఏం చేసేటోళ్ళం అంటే ఎవరి క్లాస్ రూమ్లో వాళ్ళే కడుక్కోవాలి, దుమ్ము అవన్నీ దులుపుకోవాలి. ఎవరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో కొంచెం కొంచెం సరుపు అవన్నీ తెచ్చి కొంచెం కొంచెం ఎంతమంది ఉన్నామో అంతమంది ఇళ్ళలో సరుపు కొంచెం తెచ్చి ఆ నీళ్ళు బాయ్స్ తెస్తా అంటే క్లాస్ రూమ్లు కడుక్కుంటోళ్ళం. కడుక్కున్నాక మళ్ళీ బయట కూడా మట్టి ఉంటుంది కదా, క్లాస్ ముందు మట్టి ఉంటే అదంతా క్లీన్ చేసి పెండ జల్లి ముగ్గులు వేసేటోళ్ళం. అప్పుడు ముగ్గులు వేసి మళ్ళీ అటెండర్ వాళ్ళు ఉంటారు కదా స్కూల్లో, అటెండర్ దగ్గర నుంచి అయితే పోటీనైతే ఆ జెండా ఫ్లాగ్స్ ఏమున్నాయి అవి తీసుకొని దర్వాజాలకైతే అతుకు పెట్టుకుంటాం. దర్వాజాలు కిటికీలు అన్నిటికీ అతుకు పెట్టేటోళ్ళం. వీలైతే ఇంకా బోర్డులకు కూడా, రాసే బోర్డుకు కూడా అతుకు పెట్టేటోళ్ళము. ఆ రోజు నైట్గా నిద్ర పోవులు లేదు. జెండా కలర్ గాజులు కావాలి, గాజులు వేయించుకుంటోళ్ళము. మళ్ళీ ఐరన్ కొట్టించుకోవాలి, ఇస్త్రీ బట్టలు. అప్పుడేమో ఐరన్కు పైసలు ఇవ్వపోయేది మా అవ్వయ్య. ఇవ్వకపోతే ఆ ఇనుప రాగి చెంబుల నిప్పులు వేసి ఆ స్కూల్ డ్రెస్ ఐరన్ కొట్టించుకుంటోళ్ళము. అప్పుడు అసలు పేరెంట్స్ అనేటోళ్ళు అవన్నీ తెలియదు. జెండా వందనం అంటే ఒక గాజులు ఒకటి వేయించేటోళ్ళు, కానీ ఇప్పుడు ఉన్నంత అయితే చూపించేటోళ్ళు కాదు. అప్పుడు 3 గంటలకు 4 గంటలకు లేచి మళ్ళీ మనమే ఆ కట్టెల పొయ్యి అంటు పెట్టుకొని వేనీళ్ళు చేసుకొని 5 గంటల వరకు ఆల్రెడీ రెడీ అయ్యి ఉండేటోళ్ళం. ఇప్పుడు అయితే మనమే అన్నీ అల్లం పెట్టుకొని లేవాలి, పోరగాళ్ళని రెడీ చేయాలి. అన్నీ మనం చేస్తే వాళ్ళు పోయి ఆడికి పోయి జనగణమనగన వాడొస్తారు. ఇప్పుడున్న పోరగాళ్ళు అయితే అసలుకి రియల్ చెప్పాలంటే అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఎంజాయ్మెంట్ అయితే ఇప్పుడున్న పిల్లలకు లేదు, ఏం లేదు. ఇప్పుడు అసలుకి వాళ్ళకి క్లాస్ రూమ్ మనం కడుక్కోవాలన్నా కూడా అంటారు. అప్పుడైతే స్కూల్లో ఎంతమంది అమ్మాయిలు ఉన్నామో వంతులు పెట్టుకొని మరి ఊడ్చేటోళ్ళము క్లాస్ రూమ్ కూడా. ఇప్పుడైతే ఇప్పుడైతే మా స్కూల్లో ఊడ్చేటోళ్ళు వర్కర్స్ ఉన్నారు. కానీ అప్పుడు మనం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన స్కూల్ డేస్ అయితే ఒక మెమొరబుల్గానే ఉంటాయి రియల్గా చెప్పాలంటే. నాలాగా మీరు కూడా ఎంతమంది ఇట్లా ఎంజాయ్ చేసిళ్ళు అనేది నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఆ బస్ స్టాప్లోకి రాగానే నాకైతే అదే గుర్తుకొచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటాను.